టైడ్ పాడాలని ఉంది. మా టీవీ సమర్పణ టైడ్ పాడాలని ఉంది. ఈ భాగం రెండవ రౌండ్కి మీ అందరికీ మళ్ళీ స్వాగతం. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ అస్. ఈ రౌండ్లో వాళ్ళు కొంచెం హాస్య ప్రధానమైనది కానీ లేక జానపద ఛాయలు ఉన్నటువంటి సినిమా పాటలు. మోహన్ రాజ్ గారు మోహన్ రాజ్ గారి ఎంపిక రచన కులశేఖర్, గానం సంగీతం ఆర్పి పట్నాయక్, సీను వాసంతి లక్ష్మి చిత్రం నుంచి గోదారి నవ్వింది తుమ్మెద అన్న పాట. బెస్ట్ ఆఫ్ లక్ టు యు సార్. గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, మా పల్లె నవ్వింది తుమ్మెద, మల్లె పువ్వల్లే నవ్వింది తుమ్మెద, సంబరాల వేళ తుమ్మెద, ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెద, ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్లుంటే ఎంత బాగుంటుందే తుమ్మెద, గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, హోయ్ తుమ్మెద. ఆనందమే బ్రహ్మ తుమ్మెద, మనిషికి ఆనందమే జన్మ తుమ్మెద, కోరుకున్నదంత కళ్ళ ముందే ఉంటే ఆనందమే కదా తుమ్మెద, ఆకాశమే మంది తుమ్మెద, చిటికెడాకుంటే చాలంది తుమ్మెద, అంతులేని ఆశ గొంతు దాటలేక ఎర్రపడుతుందమ్మ తుమ్మెద, ఈ నవ్వు తోడుంటే తుమ్మెద, ఇంకా కష్టాలదేముంది తుమ్మెద, గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, మా పల్లె నవ్వింది తుమ్మెద, మల్లె పువ్వల్లే నవ్వింది తుమ్మెద, సంబరాల వేళ తుమ్మెద, ఊరు స్వర్గమయ్యిందమ్మ తుమ్మెద, ఇన్ని సంతోషాలు నిండు నూరేళ్లుంటే ఎంత బాగుంటుందే తుమ్మెద, గోదారి నవ్వింది తుమ్మెద, నిండు గోదారి నవ్వింది తుమ్మెద, హోయ్ తుమ్మెద. సీను వాసంతి లక్ష్మి అన్న సినిమాకు మాతృక ఒక మలయాళ చిత్రం. అందులో ఒక నటుడు అద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవ పోసి ఆ తర్వాత చాలా వైవిధ్యం ఉన్న పాత్రల్ని తమిళం, మలయాళం, కన్నడం సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా నటించడం మొదలెట్టారు. ఈ పాత్రని తమిళంలో విక్రమ్ అనేటటువంటి నటుడు, ఇవాళ సూపర్ స్టార్ అతను, ఈ సినిమాలో నటించిన తర్వాతనే ఈ పాత్రని ఆయనకు ఒక సూపర్ స్టార్డమ్ వచ్చింది. అలాగే సీను వాసంతి లక్ష్మిలో వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆర్పి పట్నాయక్ గారు అద్భుతంగా నటించారని విన్నాను. నేను సినిమా చూడలేదు, చాలా చక్కగా నటించారని. దురదృష్టవశాత్తు సినిమా అనుకున్నంత బాగా పోకపోవడం వల్ల ఆయన నటనకు ఆ రికగ్నిషన్ రాలేదేమోనన్న అభిప్రాయం. కాకపోతే ఆయన యాక్చువల్గా మొట్టమొదట నటుడు కావాలనే వచ్చారు. కొన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఆయన కోచింగ్ తీసుకోవడం జరిగింది. అనుకోకుండా సంగీత దర్శకులు అయ్యారు, గాయకులు అయ్యారు. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ చింగారి అంటాను చూడండి, ఆ చిన్న నిప్పు రవ్వ, ఆ నటుడికి ఉండవలసిన ఆ నిప్పు రవ్వ ఆయన ఈ సినిమాలో పాత్రను చాలా బాగా చేసేటట్టు చేసింది. లెట్ us wish him all the best in the future. గౌరవ విరామానంతరం మళ్ళీ 3వ రౌండ్లో కలుసుకుందాం. ప్లీజ్ స్టే విత్ us.